పరిశుద్ర మహోన్నతుల తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య పునరుద్ధాన దినాన్ని నాయన నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధ ఆలయానికి ప్రభా తండ్రి తోడుకొని వెళ్ళావు ప్రభా, నీకు వందనాలు. యేసయ్య నీ సన్నిధిలో మేలుతో తృప్తి పరిచావు ప్రభా. విరిగి నలిగిన హృదయంతో మా పాపాన్ని బట్టి నాయన యేసయ్య నాయన మా మీద ఏలుబడి చేసిన శాపాలు బట్టి, మా ప్రార్థనలేమి బట్టి, మా వాక్యాలేమి బట్టి ప్రభా, ఆరాధనలేమి బట్టి నీ సన్నిధిలో ప్రభా తండ్రి నాయన నిన్ను బ్రతిమలాడుకునే కృపని అనుగ్రహించావు ప్రభా తండ్రి నాయన. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యందు గుప్తమై ఉన్నాయని ప్రభా కొలసీలకు రాసిన పత్రికలో నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభా తండ్రి నీ పరిశుద్ధ లేఖనాలు ప్రభా మేము పరిశోధించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభా తండ్రి నన్ను ప్రేమించవాని ఆస్తికర్తలుగా చేస్తానంటే నిన్ను ప్రేమించలేక, నీ వాక్యాన్ని ప్రేమించలేక ప్రభా తండ్రి నాయన యేసయ్య మేము ఉంటుండగా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. యేసయ్య ఈ చిన్న జీవితంలో, నీటి బుడక వంటి జీవితంలో, గడ్డి పువ్వు వంటి జీవితంలో యేసయ్య నీకు అంగీకార యోగ్యమైన భక్తి మేము ప్రభా దీనులమై మేము చేయడానికి ప్రభా తండ్రి నీ కృపని నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. యేసయ్య ప్రభా తండ్రి నాయన మేము ఎంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా ప్రభా తండ్రి నీ కన్నులు మమ్మల్ని చూస్తున్నాయి. నీ గాయపడిన హస్తమే మమ్మల్ని తాకి స్వస్థతను అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా తండ్రి నాయన. మా దినాలు ప్రభా బాధతో దుఃఖంతో వెళ్ళబుచ్చుతున్నాం. ఎందుకంటే ప్రభా నీతో ఆత్మీయ సహవాసంలో లేము కాబట్టి ప్రభా తండ్రి నాయన. ఒకవేళ ఈరోజు చేయబడిన ప్రార్థన నాయన నీ సన్నిధిలో ప్రభా యథార్థమైనది అయితే ప్రభా నిశ్చయంగా ప్రభా తండ్రి నాయన మా మనవులు ఆలకించి ప్రభా తండ్రి నాయన మాకు నెమ్మది కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. యేసయ్య నాయన నీ మొదటి జామున లేసి నాయన నీ సన్నిధిలో ప్రార్థన సిద్ధము చేసి ఉంచే కృపా భాగ్యము దయచేయండి ప్రభా తండ్రి. మొదటి ప్రేమను దయచేయండి ప్రభా తండ్రి. యేసయ్య మొదట మేము రక్షింపబడిన దినాల్లో నాయన నువ్వు మమ్మల్ని ఆత్మీయంగా ఎలాగ నడిపించావు ప్రభా, ఆ దినాలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా యేసయ్య బ్రతకాలని ఆశ అయితే ఉండటం లేదు ప్రభా తండ్రి. ఎందుకంటే అంత ఆత్మీయ స్థితిలోంచి పడిపోయాము ప్రభా తండ్రి నాయన. నీ కృపలో మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడు ప్రభా తండ్రి నాయన. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాల్లో చెప్తున్నావు ప్రభా తండ్రి నాయన. నువ్వు ఏ స్థితి నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మొదట చేసిన క్రియలు చేసిన ఎడల సరి ప్రభా తండ్రి. అటువంటి ఆత్మీయ స్థితి మరలా దయచేవా ప్రభా తండ్రి నాయన. మేము ఆ తప్పులు ఒప్పుకొని ఎడల నువ్వు నమ్మదగిన వాడు నీతిమంతుడు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తుందని ప్రభా నీ లేఖనం సెలవిస్తున్నది కదా ప్రభా. నీ వాక్యము సత్యము కదా ప్రభా. యేసయ్య మేము నమ్మదగిన వారు కాకపోయినా నువ్వు నమ్మదగిన దేవుడు కదా ప్రభా. మమ్మల్ని క్షమించి ఒక్క తరుణం, ఒక్క అవకాశం, ఒక్కసారి మాకు సహాయం చేయండి ప్రభా. ఒక్కసారి మమ్మల్ని కనికరించి ప్రభా. లోకం అంతటినీ నీ చేతులకు అప్పగిస్తున్న రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. రోగగ్రస్తుల్ని స్వస్థపరచండి ప్రభా. కన్నీరుతో ఉన్న వారి కన్నీరు తుడిచి వారి బాధ నుంచి ప్రభా తండ్రి వారికి నెమ్మది